కలుపుకుందాం. వైట్ సాస్ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకుందాం. ఇందులో వేసి కుక్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది, అయినా పర్లేదు, మనకి బోల్డ్ కావాల్సినంత టైం ఉంది. ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో కొంచెం నీళ్లు, ఎందుకంటే కొంచెం సేపు ఉడికేసరికి ఈ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆవిరి అయిపోతాయి. కాలీఫ్లవర్లో నుంచి బయటికి తేమ ఎక్కువగా ఏమీ రాదు. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి వేసి దీన్ని కుక్ చేసుకుందాం. సో మిరియాలు ఏదో సన్నగా ఫైన్ పౌడర్ కాకుండా దంచిన మిరియాల పొడి వేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం అంత మిరియాలు వేసేసాను. మూత పెట్టేసి ఈ కాలీఫ్లవర్ కుక్ అయ్యేంత వరకు స్లో మంటలో కుక్ చేసుకుందాం. ఈ కాలీఫ్లవర్ చక్కగా కుక్ అవుతూ ఉంది. దీంట్లో కొంచెం అంత ఉప్పు వేయగానే దీంట్లో నుంచి సువాసన బయటకు వచ్చేసింది. చీజ్ ఇంకా వేయడానికి టైం ఉంది. ముందుగా క్యాప్సికమ్ని కూడా మనం ఒక మిరపకాయ జాతికి చెందిందే, దీన్ని పెప్పర్ అంటారు. అందుకనే దీన్ని వేరే ఎగ్ 65 ఏవైనా చేసుకున్నప్పుడు కొంచెం స్క్వేర్ ముక్కలు వేసుకుంటాం కదా, అదేవిధంగా దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి రెడీ పెట్టేసుకుందాం. ఒక సగం క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. అలాగే మన పాలకూర కూడా రెడీగా ఉంది. ఇక్కడ చక్కగా కడిగేసిన ఈ పాలకూరని ఒట్టి ఆకు భాగాన్ని మాత్రమే ఇందులో వేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసుకుందాం. కాలీఫ్లవర్ ఉడికిన తరువాతనే మనం ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. అలాగే పాలకూరని ఇలా తుంచి ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసి దీంట్లో మంచి సువాసన కోసం జాజికాయ పొడి కొంచెంగా వేసుకుందాం. ఇందులో మిక్స్ హర్బ్స్ కావాలంటే వేసుకోండి, లేకపోయినా ఈ జాజికాయ పొడితోటి మంచి టేస్ట్ వస్తుంది. కానీ జాజికాయ పొడి ఎక్కువ వేయకూడదు, చాలా కొంచెం వేయాలి. మనం మిక్స్ హర్బ్ కూడా వేస్తే చాలా కొంచెం వేసేసి ఇప్పుడు కలిపేసుకుందాం. ఆకు కూడా చక్కగా ఇందులో కుక్ అయిపోతుంది. మంచి టేస్ట్ ఈ కాలీఫ్లవర్ చీజ్ చిల్లీకి సాస్కి రెడీ వచ్చేసింది. దీంట్లో లాస్ట్లో మనం కొంచెం చీజ్ కూడా వేసేసుకుందాం. చూడండి, అదే పిల్లల్ని పక్కన అనుకోండి మొత్తం వేయండి అంటారు. కాలీఫ్లవర్ ఉడికిపోయింది, ఇదంతా మంచి టేస్ట్ వచ్చింది. ఒక్కసారి ఈ సాస్ని లైట్గా టేస్ట్ చేద్దామా? ఆహా, ఎంతో కమ్మగా, చాలా మైల్డ్గా, సూపర్గా ఉంది. మరి దీన్ని రెడీ అయిపోయింది కదా, ఇటు పక్క పెట్టేసుకుందాం. పెనాన్ని తెచ్చిపెట్టి కొంచెం వెన్న ఇలా బ్రెడ్కి పట్టించి వేసేసుకుందాం. ఈ వెన్న కరిగింది, లేకపోతే ఒక చాకు తీసుకొని ఇలా తీసి దీనికి ఇలా పట్టించాలి. కానీ వెన్న కరిగింది కదా, దీనికి కొంచెం అంత వెన్న పైన రుద్దేసి ఇలా లైట్గా టోస్ట్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మన టోస్ట్లకి. ఇలా పెట్టి తక్కువ మంటలో కుక్ చేసుకొని లైట్గా కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి దానిపైన ఇది వేసి దాన్ని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందనుకున్నారు. ఈ బ్రెడ్ ముక్కలు చక్కగా ఇలా 3 ముక్కలు ఇందులో వచ్చేసాయి. మరి దీనిపైన మనం చేసుకున్న ఈ కాలీఫ్లవర్ చీజ్ చిల్లీ, మరోసారి మన చిల్లీ అంటే ఏంటి పచ్చిమిరపకాయలే కాదు, ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా అంటాం. ముందుగా ఈ ఆకాకరకాయను కూడా లైట్గా వేడి నూనెలో వేయించేసుకుందాం. అందుకని సపరేట్ నూనె అక్కర్లేదు. మనం చేసుకునే కూరలోనే కొంచెం నూనె వేసేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఈ ముక్కలు ఫ్రై చేసుకొని తీసి తర్వాత దీంట్లో తాలింపుతో స్టార్ట్ చేసుకుందాం. మరి ఈ నూనె వేడెక్కే లోపల పల్లీలు అలాగే ధనియాల్ని కూడా ఇందులో వేసుకొని చక్కగా దీన్ని ఇలా ఈ ధనియాల్ని ఇలా దంచేసుకొని దీంట్లో పల్లీలు కూడా వేసుకుందాం. పల్లీలు వేసుకొని దాన్ని కూడా ఇలా చక్కగా దంచేసుకుందాం. ఇలా పచ్చి పల్లీలు వేసి దంచుకున్నప్పుడు దీంట్లో పొట్టు వస్తుంది. ఆ పొట్టుని మీరు కావాలంటే అలవాటు ఇళ్లలో హోటల్లో ఇలా చేస్తే ఊరుకోరు, కానీ ఇలా చేసి అని ఊస్తే దాంట్లో పొట్టు బయటకు వచ్చేస్తుంది. ఇలా చేసేసుకుందాం. కానీ ఇక్కడ కాదు, సింక్ దగ్గరికి వెళ్ళి చేస్తే అక్కడ పడుతుంది. క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ముందుగా తాలింపు ఇవన్నీ వేయకుండా అంతా అయిన తర్వాత మన ఆకాకరకాయ పర్ఫెక్ట్గా వేగుతుందా కొంచెం డౌటే. అందుకని నూనెలో ఫస్ట్ ఈ ఆకాకరకాయ ముక్కల్ని అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాం. కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసి తర్వాత దీంట్లో మన మసాలాలు అన్నీ వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో ఇందులో వేసిన తర్వాత కొంచెం ఉప్పు చల్లేసేయండి. తర్వాత ఈ ఆకాకరకాయల్ని
మరి మిగతా పనులు చేసుకుంటూ మరీ ఎక్కువ మంట కాకుండా అప్పుడప్పుడు వచ్చి దీన్ని కలుపుకుంటూ ఏంటంటే ఆ కాకరకాయలో ఉన్న ఆ కొంచెం అంటే బాగా పండిపోయినది కాకుండా కొంచెం దూర దాంట్లో కూడా ఆ గింజలు కరకరలాడుతుంటాయి. అందుకని ఆ దూరగా ఉన్న ఆ కాకరకాయలు అన్ని కాంబినేషన్లో మనం తింటే అద్దరిపోతుంది. మరి దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. అలా ఇలా తిరిగి వచ్చేసాం. ఈ ఆ కాకరకాయ సాఫ్ట్గా మనకి రెడీ అయిపోయింది. బయటలోనేమో కరకర మంచిగా పర్ఫెక్ట్గా. అయితే తీసేటప్పుడు ఈ నూనె బయటికి రాకుండా ఇలా సైడ్కి అనుకొని ఇలా పట్టుకొని తీసేసుకుంటే మనకి నూనె అంతా ఇందులోనే ఉంటుంది. తర్వాత అదే నూనెలో మనం తాలింపు వేసుకోవచ్చు. ఇదే నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత మన జీలకర్ర, మినప్పప్పు, అలాగే దంచి పెట్టుకున్న ధనియాలు, పల్లీలు పొడి ఉంది చూసారా, దాన్ని కూడా ఇందులో వేసుకొని దీన్ని చక్కగా కలుపుకొని వేయించుకుందాం. కొంచెం అంత రంగు వచ్చిన తర్వాత అంటే మినప్పప్పు కొంచెం కరకరలాడుతూ రంగు వస్తుంది, పల్లీలు కూడా వేగుతున్నాయి. ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు మరీ ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. ఇందులో వేసిన తర్వాత ఇలా వేయించేసుకుందాం. మీకు కావాలంటే ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నా బాగుంటుంది. పల్లీలు, ధనియాలు వేసుకున్న చోట ఆ కొబ్బరి కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే మన ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. మరి ధనియాల పొడి, దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, అన్ని పొళ్ళు మాత్రమే వేసుకుందాం. కొంచెం కారపొడి, అలాగే ఈ మసాలాలు ఏమి కాలకుండా చూసుకొని దీంట్లో కొంచెం అంత కొబ్బరి పొడి. అంటే ఫస్ట్ వేయొద్దు అనుకున్నాను, మళ్ళీ అనిపించింది టేస్టీగా ఇదంతా రావాలి అంటే కొంచెం అంత కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మసాలా పట్టేట్టు మనం చక్కగా టాస్ చేసుకొని మనం కుక్ చేసుకుందాం. ఈ మసాలా అంతా వేసి కాకరకాయ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ టాస్ చేసుకోండి. కానీ దీంట్లో కరెక్ట్గా ఉప్పు సరిపోయిందా అనుకున్నాం, కొంచెం తక్కువ ఉందని మరి దీనికి కావలసినంత ఉప్పు వేసేసుకొని వేడిగా కాకరకాయ వేపుడు తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు ఇదే విధంగా దొండకాయ, బెండకాయ వేపుడు కూడా చేసుకోవచ్చు. ఆ పల్లీలు, కొబ్బరి రెండూ కలిసి మంచి టేస్ట్ ఇస్తుంది. మన డిష్ రెడీ. ఎప్పుడు జీడిపప్పు ఇలాంటివి వేసుకొని తినడం అలవాటు నాకు. ఇది ఒకళ్ళు ఇలా పల్లి వేసుకొని చూడండి ఇంకా బాగుంటుంది అన్నారు, వేసుకొని చూశాను, చాలా బాగుంది. అందుకే మీకోసం ఇది చేసి పెట్టేశాను. కావాలంటే చివరిగా కొంచెం అంత నిమ్మరసం వేసుకున్నా బాగుంటుంది. వేసుకోండి, వేడిగా అన్నంతో పాటు పులావ్తో పాటు తినండి, భలే టేస్టీగా ఉంటుంది. ప్రతి కూరగాయకి ఒక అద్భుతమైన రుచి ఉంటుందంటారు. మరి ఒట్టి 2-3 నెలల పాటే మనకి దొరుకుతుంది, తర్వాత పూర్తి సంవత్సరం దొరకవు అనే కూరగాయలు కూడా ఎన్నో. కాకరకాయ సంవత్సరానికి ఒక్కసారన్నా తినాలి అని పట్టుదలతో కొంతమంది తింటూ ఉంటారు. అలాగే కాదు, కాకరకాయని దొరికినప్పుడల్లా ఎంత ఖరీదైనా దాన్ని రకరకాలుగా మటన్తో వేసి, కీమాతో వేసి మరి ఇలా వేపుడు రూపంలో చేసుకొని తింటూ ఉంటారు. కాకరకాయ ఇష్టపడే వాళ్ళకి పల్లీలు చక్కగా మన ధనియాల వేసి చక్కగా దంచుకున్న దాన్ని చేసేసుకుందాం. నాకైతే మంచి పెరుగన్నము, సాంబార్ అన్నం దేనికైనా అంచుకి కూర ఉంటే చాలు, అదిరిపోతుంది. లేదనుకోండి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ కాకరకాయ కలిపేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్రతి బయట కరకరలాడుతుంది. బయట ఆ వేయించుకున్న మినపప్పు అవి, మరి లోపల కాకరకాయ పొట్టలో దాగి ఉన్న ఆ గింజలు కూడా చక్కగా కరకరలాడుతూ పల్లీలు, ధనియాలతో కాకరకాయ వేపుడు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి కాకరకాయని సన్నగా కట్ చేసి ఆ నూనెలో వేపుకోవాలి. తరువాత అదే ప్యాన్ లో ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తరువాత ధనియాలు, పల్లీలు వీటిని దంచి పెట్టుకున్న దాన్ని ఈ నూనెలో వేసి లైట్ గా వేగుతున్నప్పుడు పసుపు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఎండు కొబ్బరి, అలాగే ఆమ్చూర్ పొడి కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి దాంట్లో తగినంత ఉప్పు అడ్జస్ట్ చేసి చివరిగా కొంచెం నిమ్మరసం వేసి దీన్ని వేడిగా అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.